హాయ్ హలో నమస్తే. నిన్న గౌరవ ప్రధానమంత్రి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి డిఫరెంట్ స్టేట్స్ నుంచి ముఖ్యమంత్రులందరూ అటెండ్ అయ్యారు. మరి ప్రతి సంవత్సరం నీతి ఆయోగ్ సంబంధించిన మీటింగ్లు ఇలా జరుగుతూ ఉంటాయి కదా. మరి ఏంటి అని అంటే బట్ ఒక చిన్న కాంటెక్స్ట్ అయితే ఉంది దీంట్లో. అందుకని ఈరోజు ఆ నీతి ఆయోగ్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నా. అదే ద ఫెడరల్ స్ట్రక్చర్ మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క కాంటెక్స్ట్లో నీతి ఆయోగ్కి సంబంధించిన మీటింగ్ అనేది మనం ఒకసారి మాట్లాడాలనిపించి మీతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనకు ఫెడరల్ స్ట్రక్చర్ మీద ఒక కాంటెక్స్ట్ జరుగుతుంది. అది ముఖ్యంగా తమిళనాడుకి ప్లస్ నరేంద్ర మోడీ గారికి, స్టాలిన్ గారికి, నరేంద్ర మోడీ గారికి ఒక పక్కన మనం ఇతను ఫైట్ చేస్తుంటే, సరే మన చంద్రబాబు నాయుడు గారు ఇదేది వాళ్ళు ఎలియన్స్లో ఉన్నారు కాబట్టి ఎలాగో ఆయన సరెండర్ అయిపోయారు, అది డిఫరెంట్ ఇష్యూ. ఓకే, చంద్రబాబు నాయుడు గారి గురించి తర్వాత మాట్లాడదాం. ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో జరుగుతున్న కన్ఫ్యూజన్ గురించే మాట్లాడుతున్నాం. ఓకే, ఇది మన ఫస్ట్ అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఐటీ సెల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంబేద్కర్ పేరుతోటి ఒక కొటేషన్ తిప్పారు మనకు గత కొంతకాలంగా. వాళ్ళు ఏమని తిప్పుతున్నారు, నేను ఇది ఒక ట్విట్టర్లో పోస్ట్ చూసా. అంబేద్కర్స్ సొల్యూషన్ వాస్ టు హ్యావ్ వన్ స్టేట్, వన్ లాంగ్వేజ్. Each state should be a linguistic unit, but to avoid the pitfall of creating further nationalisms, the regional language could not be the official language of the state. The necessary conditions for democracy, B.R. Ambedkar on nationalism, minorities and Pakistan. అనే ఒక పాకిస్తాను పుస్తకంలో 2013లో షబనం తేజానీ అని ఒక పాకిస్తాన్ రాసిన పుస్తకంలో ఉన్న కొటేషన్ తీసుకొని వీళ్ళు తిప్పుతున్నారు. ఏమని, అంబేద్కర్ ఈ మాట అన్నాడని, ఒకే దేశం ఒకే లాంగ్వేజ్ ఉండాలి అనేది అంబేద్కర్ చెప్పాడు. ఈ రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతున్నాయో అవి నేషనల్ లాంగ్వేజ్గా ఉండకూడదు అని చెప్పారట అని అంబేద్కర్ గారు అన్నారట. యాక్చువల్గా అంబేద్కర్ గారు ఆ మాట అనలా. అంబేద్కర్ గారు అందంటే, సరే ఒకవేళ ఎగ్జాంపుల్ దీని ప్రకారమే చూస్తే రీజనల్ లాంగ్వేజ్ కెనాట్ బి ఏ నేషనల్ లాంగ్వేజ్ అయినప్పుడు దెన్ వాట్ ఈజ్ ద నేషనల్ లాంగ్వేజ్ దెన్? ఈవెన్ హిందీ ఈజ్ ఎ రీజనల్ లాంగ్వేజ్, రైట్? హిందీ ఏమైనా నేషనల్ లాంగ్వేజా? హిందీ ఈజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా, అఫీషియల్ లాంగ్వేజ్, నాట్ నేషనల్ లాంగ్వేజ్. హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటే ఏంది? దేశం మొత్తం మాట్లాడే భాష నేషనల్ లాంగ్వేజ్ అంటారు. హిందీ సౌత్ ఇండియాలో మ్యాక్సిమం 5 రాష్ట్రాలు అసలు హిందీ తెలియదు కదా ఎవరికి తెలియని భాషను నువ్వు నేషనల్ లాంగ్వేజ్ అని అనలేము కదా. సో ఇది ఫండమెంటల్లీ ఈ స్టేట్మెంట్ ప్రకారం చూసినప్పుడు హిందీ ఈజ్ ఎ రీజనల్ లాంగ్వేజ్. ఓకే, కానీ యాక్చువల్గా అంబేద్కర్ చెప్పింది అది కాదు. అంబేద్కర్ చెప్పింది ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు. అంబేద్కర్ రాసింది ఏంటంటే, వెన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజెంటెడ్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ టు ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ, he described the constitution proposed to be federal. Ambedkar is very clear. Our constitution is a federal constitution. Even though the word used in Article 1 was union, and the word federal was never mentioned in the preamble or any other provisions. Federal అనే సిస్టము ప్రియాంబుల్లో ఎక్కడ వాడకపోయినప్పటికి కూడా అంబేద్కర్ యూనియన్ అనే పదం వాడారు. ఆ యూనియన్ అనే పదం పెట్టింది దట్ ఈస్ అంబేద్కర్స్ చాయిస్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్న పదం వాడారు. ఓకే, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంది? డిఫరెంట్ ఫెడరల్ సిస్టమ్స్ కలిపి ఒక యూనియన్గా ఫామ్ అయినాయి అని అర్థం. సో ఇది అంబేద్కర్ యొక్క మాట. ఆయన ఇంకోటి అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఫెడరల్ సిస్టమ్ గురించి, వెన్ అంబేద్కర్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ఓన్లీ ది ప్రెసిడెంట్ కెన్ ఎక్సర్సైజ్ ద పవర్ అండర్ ఆర్టికల్ 250, 352 and 352 of the constitution. This exercise requires the approval of both houses of the Union Parliament. దేశం మొత్తం ఒకటే, దేశం మొత్తం కూడా ఒకటే, దేశం మొత్తం కూడా ఒకే లైన్లోకి రావాలి అనేది ఎప్పుడు అంటే ప్రెసిడెంట్ ఈ పవర్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రమే. ఆర్టికల్ 250, 352, 353 అది కూడా బోత్ రాజ్యసభ, లోక్సభలో ఈ 2 సభల్లో కూడా అప్రూవల్ పొందినప్పుడే అది జరగాలి. అదర్వైజ్
ఏమన్నారు ఇక్కడ, he outlined the view when they opened thus these provisions make the Indian constitution both unitary as well as federal according to the requirements of time and circumstances. మన యొక్క టైము సర్కమ్స్టాన్సెస్ని బట్టి యూనియన్ గవర్నమెంటా ఫెడరల్ గవర్నమెంటా అంటే కంప్లీట్లీ యూనియనా లేదా ఫెడరల్ అనేది మనం డిసైడ్ చేయాలి. ఓకే, ఇన్ నార్మల్ టైమ్స్ ఇట్ ఈస్ ఫ్రేమ్ టు వర్క్ యాజ్ ఫెడరల్ సిస్టమ్. ఇన్ నార్మల్ కండిషన్స్లో ఇది ఫెడరల్ సిస్టమ్. ఇది అంబేద్కర్ వెరీ క్లియర్గా చెప్పారు ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. నీకు ఎలాంటి గొడవలు ఎలాంటి యుద్ధం రావట్లేదు, ఎమర్జెన్సీ లేదు, ఇన్ఫ్లేషన్ కొలాప్స్ అవ్వలేదు. ఇన్ నార్మల్ కండిషన్స్ అవర్ ఇండియా ఈజ్ అ ఫెడరల్ సిస్టమ్, బట్ డ్యూరింగ్ వార్ ఇట్ ఈస్ డిజైన్ టు మేక్ ఇట్ వర్క్ త్రూ వాజ్ ఎ యూనిటరీ సిస్టమ్. ఒకవేళ యుద్ధం జరిగింది, భయంకరమైన కరువు చేసిన దేశంలో అల్లాడిపోతున్నారు, ఎమర్జెన్సీ వచ్చింది, అలాంటప్పుడు మాత్రమే నువ్వు ఇట్ ఈస్ యూనిటరీ మెథడ్లో గవర్నమెంట్ దేశం నడిచేది. ఇది అంబేద్కర్ చెప్పింది. ఓకే, దీన్ని మీ ఇష్టం వచ్చినట్టు కొటేషన్లు చేసి కొటేషన్లు తిప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇంకొక మాట కూడా అన్నారు, అకార్డింగ్ టు ఆర్టికల్ 1 of the Constitution, India is the Union of States. As the chairman of the drafting committee, Dr. Ambedkar was responsible for word union being substituted for federation. ఈ యూనియన్ అనే పదం పెట్టింది కూడా అంబేద్కరే పెట్టాడు, యూనియన్ అనే పదం. ఓకే, the drafting committee stated that there was advantages in describing India as a union despite its constitution being federal in structure. మన ఫెడరల్ దేశం అయినప్పుడు కూడా, ఫెడరల్ సిస్టమ్ అయినప్పుడు కూడా యూనియన్ అనే పదం వాడటం ఎందుకు వాడారు, దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయన్నట్టు. దీన్ని reiterating this view in the assembly, Dr. Ambedkar said the unitary government of South Africa was called a union, so it was not contrary to ECS described as union. సౌత్ ఆఫ్రికా అని రిఫర్ చేస్తారు. అసెంబ్లీ కాన్స్టిట్యూంట్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా ఇలా రకరకాల రాష్ట్రాలు ఉంటాయి, కానీ వాళ్ళు కూడా యూనియన్ అనే పదం వాడారు, యూనియన్ ఆఫ్ ఫెడరల్ అని వాడారు. కాబట్టి మనం కూడా ఎందుకు వాడకూడదని వాడారు యూనియన్ అనే పదం. ఓకే, డాక్టర్ అంబేద్కర్ క్లారిఫైడ్ దట్ తో ఇండియా వాజ్ టు బి ఎ ఫెడరేషన్, ద ఫెడరేషన్ ఇక్కడ దీన్ని మన వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు దీన్ని మాట్లాడుతున్నారు. తో ఇట్ వాజ్ ఫెడరేషన్, federation was not the result of an agreement or contract by the state to join a federation, that the federation, because of not being the result of agreement, ఇక్కడ లాస్ట్ ఇట్ వాస్ ఏ ఇండొజిల్యూబుల్ అనే పదం వాడారు. ఓకే, అంటే ఇది ఫెడరేషన్ అంటే ఏదో ఒక అగ్రిమెంట్ ద్వారా కొంతకాలంగా కలిసి ఉందాము, లేదండి ఎలయన్స్ పెట్టుకుందాము, రాజకీయ నాయకులు పొత్తు పెట్టుకున్నట్టుగా రాష్ట్రాలన్నీ ఒక యూనియన్గా పొత్తు పెట్టుకోవటం అనేది కాదు. ఇది ఇండిజిల్యూబుల్ యూనియన్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ అన్నాడు. అంటే ఇవన్నీ ఒక ఫెడరల్ యూనియన్గా ఫామ్ అయినవి, ఇంక దీన్ని ఎవరు డిస్మాంటిల్ చేయలేరు అని అర్థం. ఇండిజిల్యూబుల్ అంటే డిస్మాంటిల్ చేయలేనటువంటి యూనియన్ అని అర్థం. ఇప్పుడు ఈ డిస్మాంటిల్ చేయలేని యూనియన్ కదా అని చెప్పేసి యూనిటరీ మెథడ్లోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని, గవర్నమెంట్ని రన్ చేయటం అనేది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు. ఇదేది పాత సినిమాలో ఇది జబర్దస్త్ అనేటువంటి కామెడీ షోలో 2-3 స్కిట్లు చూసాను నేను. ఓకే, పక్కింటి వాడు అద్దెకు వచ్చినప్పుడు వాడు అగ్రిమెంట్ సైన్ చేయమంటాడు, సంవత్సరానికి అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత ఈ సంవత్సరం టార్చర్ పెడతాడనమాట వాడిని, రెంట్కి వచ్చినోడిని. వాడు బాలేడు, అక్కడ పోవటానికి కుదరదు, అక్కడ ఉండటానికి టార్చరు. అది అలా ఉండకూడదు కదా. ఓకే, ఇండిజిల్యూబుల్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ కరెక్ట్. మన ఇక్కడ నేషనలిజానికి తావులేదు, దేశం విభజనకి తావులేదు. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డివైడింగ్ ద కంట్రీస్, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ టాకింగ్ అబౌట్ డివిజన్ ఆఫ్ ది కంట్రీ. ఇట్ ఈస్ ఇండిజిల్యూబుల్, బట్ రిమెంబర్ ఇట్ ఈస్ ఎ ఫెడరల్ స్ట్రక్చర్, రెస్పెక్ట్ ది ఫెడరల్ సిస్టమ్ అనేది కాదు ఇక్కడ మనం మాట్లాడుతుంది. ఓకే, సరే, ఇదంతా ఎందుకు మాట్లాడామంటే నిన్న నీతి ఆయోగ్ జరిగింది. ఈ నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి మీటింగ్కి కొంతమంది అటెండ్ అయ్యారు. వాళ్ళల్లో ఇదిగో కర్ణాటక, కేరళ, వెస్ట్ బెంగాల్, బీహార్ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ అటెండ్ అయ్యారు నిన్న మీటింగ్కి. ఈ మీటింగ్కి అటెండ్ అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా మనకి ఒకటి అబ్జర్వబుల్ ఇష్యూ 2 జరిగింది. ఒకటి స్టాలిన్ అటెండ్ అవ్వటం ఒకటి, ఎందుకంటే స్టాలిన్కి మోడీ గారికి ఇప్పుడు ఒక హిందీ రో మీద పెద్ద గొడవే నడిచింది. ఒకటి అబ్జర్వబుల్. రెండోది నితీష్ కుమార్ అటెండ్ అవ్వాల.
స్టాలిన్ అటెండ్ అయిందేమో ఇది ఐ మీన్ ఇది ఒక పర్పస్ మీద అటెండ్ అయ్యాడు స్టాలిన్. ఇతనికి ఒక పర్పస్ ఉంది. నీతి ఆయోగ్కి వెళ్ళి ప్రధానమంత్రిని కలిశాడు, ప్రధానమంత్రితో మీటింగ్ చేసి ప్రధానమంత్రి కలిశాడు. ఆయనకు ఒక యాజ్ ఎ పర్పస్. ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఈయన నితీష్ కుమార్ రాలేదు నిన్న. ఎందుకంటే వాళ్ళ ఎలియన్స్లో ఉన్న పర్సనే మరి ఈయనెందుకు రాలేదు అని చెప్పి ఒక కాంగ్రెస్ వాళ్ళు తిప్పుతున్నారు నిన్న నైట్ నుంచి. ఈయనేంది ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వెళ్తున్నాడు అది ఇది అని చెప్పేసి పుకారులు అయిపోయారు. ఓకే, ఎవరిని నితీష్ కుమార్ ఎందుకు నిన్న మీటింగ్కి రాలేదని, ఆయన ఎందుకు రాలేదనేది మనకు తెలియదు. అయితే నిన్న ఇక్కడ ఈ మీటింగ్లో ఈయన స్టాలిన్ గారు ఏం చేశారంటే కొన్ని డిమాండ్స్ పెట్టారు. ప్రధానమంత్రిని డైరెక్ట్గా కలిసి నాన్ ఎన్డీఏ పార్టీస్ తరపున ఆయన కొన్ని డిమాండ్స్ పెట్టారు. ఆయన పెట్టిన డిమాండ్ ఏంటంటే 50% ఆఫ్ షేర్ మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి అని ఒక డిమాండ్ పెట్టారు. ఈయన ఎందుకు ఈ గొడవ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆయన ఎందుకు వెళ్ళారంటే ఇది కారణం. ఆయన 50% ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ మాకు రావాలి అన్నారు. ఇది చూడండి, ఇది భారతదేశము. ఇది చూస్తే ఇది మనకు వస్తున్నటువంటి షేర్లు ఇది చూడండి ఎంత దారుణంగా. ఇది చూడండి, ఇదంతా ఈచ్ స్టేట్కి ఎంత డబ్బులు ఏ స్టేట్కి వస్తున్నాయని చూస్తే మనం ఇచ్చే 100 రూపాయలకి మనకి ఎంత తిరిగి వస్తుంది అనేది చూస్తే చూడండి, ఇది కింద మన స్టేట్లో ఉన్నాయి. మనం 100 రూపాయలు స్టేట్కి ఇస్తే 29 రూపాయలు తమిళనాడుకి వస్తుంది. పాపం వీళ్ళు సెంట్రల్ ట్యాక్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్కి మనం 100 రూపాయలు ఇస్తే తమిళనాడుకి వస్తుంది 29 రూపాయలు. కేరళకి 63 రూపాయలు. ఓకే, ఇదేంటి కర్ణాటకకి మరీ దారుణం 13 రూపాయలు. కర్ణాటక వాళ్ళు 100 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే వాళ్ళకి వచ్చే 13 రూపాయలు తిరిగి వస్తుంది దానికి. ఆంధ్రప్రదేశ్కి 46 రూపాయలు వస్తుంది, తెలంగాణకి 49 రూపాయలు వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 50% వస్తుంది ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు వీళ్ళిద్దరికి అన్యాయం జరిగింది. ఎవరికి? కర్ణాటకకి, తమిళనాడుకి, మహారాష్ట్రకి, ఈ మూడింటికి అన్యాయం జరుగుతుంది. మనది పర్లేదు, అట్లీస్ట్ 46 రూపీస్ వస్తుంది మనం 100 రూపాయలు ఇస్తే. వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళకి మరీ 7 రూపాయలు, 7 రూపీస్. మరి ఎక్కడ పోతున్నాయండి? తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు 100 రూపాయలు ఇస్తే 7 రూపాయలు తిరిగిస్తున్నారు. మరి మిగతా డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయంటే ఇది ఇక్కడ పోతున్నాయి చూడండి. ఛత్తీస్గఢ్కి 282 రూపాయలు, వాళ్ళు 100 రూపాయలు ఇస్తే 280 రూపాయలు ఇస్తున్నారు ఛత్తీస్గఢ్కి. జార్ఖండ్కి 303 రూపాయలు ఇస్తున్నారు. మధ్యప్రదేశ్కి 279 రూపాయలు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్కి 333 రూపాయలు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అంటే 333 రూపాయలు 100 రూపాయలు ఇస్తాయి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా జనాభా వాళ్ళు పోనీ ఏమైనా తక్కువ జనాభా ఉన్నారంటే లేదు, విపరీతంగా జనాభా పెంచేశారు. ఒక పక్క మనం వీళ్ళు ఒక్కొక్కడికి 333 రూపాయలు ఇచ్చి ఉత్తరప్రదేశ్ వాళ్ళకి, ప్లస్ రేపొద్దున ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చిన తర్వాత వీళ్ళకి ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తూ ఉంటున్నారు. ఇక్కడ వీళ్ళందరికీ కోపం వచ్చింది. ఏవయ్యా మీరు చెప్పారని చెప్పేసి మేము ఎక్కువగా పిల్లల్ని కంట్రోల్ చేసి డబ్బులు సంపాదించి మీకు ట్యాక్స్ రూపంలో పంపిస్తుంటే, మేము పిల్లల్ని కంట్రోల్ చేసి ట్యాక్స్ కట్టి మీ సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే విపరీతంగా పిల్లల్ని కానీ మీరు కనీసం మినిమం ఆ ఫ్యామిలీ ప్లానింగ్ చేయకుండా జనాభా పెంచేసి ఒక్కొక్కడికి 333 రూపాయలు అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక ఇంట్లో ఒకడు ఎక్కువ కష్టపడి చెమట వచ్చి సంపాదిస్తుంటే మిగతా వాళ్ళు ఇద్దరు కూర్చుంది ఏంటంటే బాధేసింది కదా ఫ్యామిలీలో. ఇప్పుడు ఆ బాధేసింది వీళ్ళు బాధేసింది కాబట్టి ఇప్పుడు ఈ తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. ఓకే సరే, ఇది వదిలేండి. ఇది ఇప్పుడు ఎంత నార్త్ ఈస్ట్లో ఇక్కడ మరి ఒక్కొక్కరికి 1000 రూపాయలు, 100 రూపాయలు పంపిస్తే 1000 రూపాయలు వెళ్తాయి నార్త్ ఈస్ట్ స్టేట్స్. అదంతా జనాభా ఎంత అండి? లక్షల్లో ఉంటారు. లక్షల్లో ఉన్న జనాభాకి నువ్వు 2000 ఇచ్చినా పెద్ద తప్పలేదు. ఓకే, బట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ జనాభా ఎంత? ఓకే, ఇదంతా ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి స్టాలిన్ నిన్న ఏమన్నాడంటే, ఇదంతా కాదండి, మేము పంపించిన దాంట్లో 50% తిరిగి ఇవ్వాలి మాకు అని ప్రపోజల్ పెట్టాడు ఆయన స్టాలిన్. ఓకే, సో అది ఒక కాంటెక్స్ట్. ఇంకొక మాట కూడా అన్నారు, ఏమని? ఇప్పుడు దానికి మోడీ గారు ఒక మాట అన్నారు, ఇఫ్ సెంటర్ అండ్ స్టేట్ వర్క్ టుగెదర్ లైక్ టీమ్ ఇండియా నో గోల్ ఈజ్ ఇంపాసిబుల్. మోడీ లైక్ టీమ్ ఇండియా, యాక్చువల్లీ తమిళనాడు అనే పదం వాడారు, నేనేం తప్పు టైప్ చేసినట్టున్నా. ఈయన ఏమన్నారంటే,
తమిళనాడుకి మా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పాటు తమిళనాడు కూడా కోఆపరేట్ చేస్తే ఏదైనా మనం సాధించగలమని ఒక హింట్ వేశారు సపరేట్గా. అంటే నువ్వు కోఆపరేట్ చేయట్లేదా అని చెప్పారు ఇండైరెక్ట్గా. ఓకే, సో అది ఒకటైతే ఈయన పంజాబ్ అయింది ఇంకొక ప్రాబ్లం. నిన్న నీతి ఆయోగ్లో జరిగింది ఇంకొక ఆయన ప్రాబ్లం. ఈ పంజాబ్లో ఈయనకి జరిగిన ప్రాబ్లం ఏంది, ఈయన నాకు స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ ఇస్తున్నావు అని చెప్పేసి ఒక కామెంట్ చేశాను నిన్న. స్టెప్ మదర్ ట్రీట్మెంట్ ఇస్తున్నా. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి పంజాబ్. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి మీకు అపోనెంట్ కాబట్టి నువ్వు యూఆర్ ట్రీటింగ్ మీ లైక్ ఏ స్టెప్ మదర్ అన్నాడు. ఓకే, ఈయన ప్రాబ్లం అంటే ఇది ఒకటి క్యానల్ ప్రాబ్లం. ఇది యమునా సూట్లేజ్ లింక్ అనేదాన్ని సూట్లేజ్ యమునా లింక్గా మీరు మార్చండి అని ఇతను ప్రపోజల్ పెట్టాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ ఏంటంటే హర్యానా పంజాబ్కి ఉన్న గొడవ. చూడండి, హర్యానా పంజాబ్కి వీళ్ళకి గొడవ ఉంది. ఇది ఇక్కడ యమునా రివర్ ఉంది, ఇక్కడ సూట్లేజ్ రివర్ ఉంది. సూట్లేజ్ రివర్ పంజాబ్లో ఉంది, యమునా రివర్ ఏమో హర్యానా నుంచి పోతుంది. హర్యానా నుంచి పోతుంది యమునా రివర్. ఇక్కడ సూట్లేజ్ ఉంది. ఇక్కడ రవి వాటర్ నుంచి ఇటు డైవర్ట్ చేద్దామని చూస్తున్నారు వీళ్ళు. ఇక్కడ రవి వాటర్ ఏదైతే ఉందో రవి బీచ్ అనే రివర్స్ ఉన్నాయి కదా, ఈ రవి బీచ్ వాటర్స్ని ఇటు డైవర్ట్ చేసి ఈ రెండింటికి కనెక్షన్ ఇద్దామని చెప్పి ఒక ప్రాజెక్ట్ మొదలెట్టారు సెంట్రల్ గవర్నమెంట్. ఈయన ఏమంటాడంటే పంజాబ్ ఆయన, ఇదిగోండి రవి వాటర్ని బీచ్ వాటర్ని తీసుకొచ్చి సూట్లేజ్లో కలిపి సూట్లో నుంచి నువ్వు యమునాకు డైవర్ట్ చేస్తున్నావు, నా వాటర్ మొత్తం తీసుకెళ్ళి నువ్వు యమునాలో కలిపితే అక్కడ ఉత్తరప్రదేశ్ హర్యానా వాళ్ళు బెనిఫిట్ అవుతారు, మాకు అసలు వాటర్ లేవు, మేమందరూ తాగడానికి కొన్ని నీళ్ళు లేవని ఇది పంజాబ్ వాళ్ళు గొడవ. అలా కాదు, యమునా సూట్లేజ్ రివర్ గట్ట అంటాడు. అంటే ఈ యమునా వాటర్నే మాకు డైవర్ట్ చేయమని ఈయన గొడవ. ఇది ఒక పెద్ద గొడవ జరుగుతుంది వాళ్ళ మధ్య. అందుకని నువ్వు నన్ను ఈ స్టెప్ మదర్ ట్రీట్మెంట్ ఇస్తున్నావు అని చెప్పి పంజాబ్ అతను నిన్న చేసిన స్టేట్మెంట్. ఇంకొకటి ఏంటంటే ఇది ఇక్కడ ఒక డ్యామ్ ఉంది. ఇదేం డ్యామ్ ఇది, బక్రా డ్యామ్. ఇది బక్రా డ్యామ్ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ తీసుకొచ్చి పెట్టారట. పంజాబ్ ఆయన గొడవ ఏంటంటే ఇప్పుడు మనకు నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, అక్కడ ఎవరు సెక్యూరిటీ ఉన్నారు, మన ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులే కదా సెక్యూరిటీ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఈ డ్యామ్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ తీసుకొచ్చి పెట్టారు. ఇదేంటండి మా స్టేట్ గవర్నమెంట్ పోలీసులు ఉన్నారు కదా, మేము కాపలా కాసుకుంటాం కదా, మీ సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ ఎందుకు వచ్చింది మా డ్యామ్ దగ్గరికి అని అదొక గొడవ. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ప్రాబ్లం వచ్చింది. సో అల్టిమేట్గా ఫైనల్గా ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇది వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవ. ఇది 2200 కోట్ల రూపాయలు రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫండ్ ఆపేశారు. ఎవరు, స్టాలిన్ గారికి సంబంధించిన తమిళనాడు గవర్నమెంట్కి. ఎందుకు ఆపేశారు 2200 కోట్ల రూపాయలు రైట్ టు ఎడ్యుకేషన్ అంటే హిందీ ఇంపోజిషన్ చేయలేదని. హిందీ ఇంపోజిషనే కదా. కాబట్టి నిన్న ఈయన ఒక మాట అన్నారు, ఎవరు, స్టాలిన్ గారు, ఐ అర్జ్ యూ టు రిలీజ్ దిస్ ఫండ్ విదౌట్ డిలే అండ్ విదౌట్ ఇన్సిస్టింగ్ యూనిలేటరల్ కండిషన్స్. నేను ఎందుకు ఆ స్టార్టింగ్లో 4 స్లైడ్లు మాట్లాడానంటే ఫెడరలిజానికి యూనిలేటరల్ సిస్టమ్, ఓకే, యూనిటరీ గవర్నమెంట్కి ఫెడరల్ గవర్నమెంట్కి అంబేద్కర్ ఏమన్నారా అని 4 స్లైడ్స్ ఎందుకు చూపించానంటే ఈ పదం వాడాడు నిన్న ఇతను. ఏమని, విదౌట్ ఇన్సిస్టింగ్ ఆన్ యూనిలేటరీ కండిషన్స్ ప్లీజ్ రిలీజ్ మై ఫండ్ అనే పదం వాడాడు నిన్న ఇతను. యూనిలేటరీ కండిషన్స్ అంటే ఏంది, మా గురించి పట్టించుకోకుండా ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయానికి మమ్మల్ని అందరిని బద్దులుగా ఉండటం అనేది కరెక్ట్ కాదనే పదం వాడారు. ఓకే, సో మనందరికి తెలిసేది హిందీ ఇంపోజిషనే కదా దీనంతా కూడా కారణం. ఓకే, ఇప్పుడు నిన్న ఒక పోస్ట్ చూసా. ఆ పోస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది ట్రంప్ హార్వర్డ్ గొడవ జరుగుతుంది కదా, ఇప్పుడు ట్రంప్ కూడా హార్వర్డ్కి ఫండ్ ఆపేశాడు, ఇక్కడ మోడీ గారు తమిళనాడుకి ఫండ్ ఆపేశారు. ఓకే, అక్కడ గొడవ ఇక్కడ గొడవ అని ఏదో కంపేర్ చేయడానికి పిచ్ పోస్ట్ ఒకటి చూసా. ఓకే, దానికి దీనికి వేరు. ట్రంప్ హార్వర్డ్కి పోస్ట్ ఫండ్ ఆపేయడానికి చాలా కారణాలు, అంటే మేజర్ కారణం చాలా కదా, 2 మేజర్ కారణాలు ట్రంప్ చెప్పింది. మనందరికీ తెలుసు, హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ ఒక పెద్ద బాంబు పేల్చాడు. మీరు ఫారెన్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవద్దన్నాడు, అడ్మిషన్స్ ఇవ్వద్దన్నాడు, మొత్తాన్ని పంపించేయమన్నాడు ఫారెన్ స్టూడెంట్స్ మొత్తాన్ని. మోరోవర్ నీకు ఫండ్ ఆపేస్తాను అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే హార్వర్డ్ యూనివర్సిటీలో వీళ్ళు మొన్న ఇజ్రాయెల్ ఇది యుద్ధం జరిగింది కదా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరిగినప్పుడు వీళ్ళు ధర్నాలు చేశారు అక్కడ యూనివర్సిటీలో.
ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీ అనేది 140 దేశాల నుంచి 7,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు అక్కడ. 7,000 మంది స్టూడెంట్స్ 140 దేశాల్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 140 దేశాలలో ఉంటే ముస్లిం కంట్రీస్ కూడా ఉన్నారు కదా. ఈ ముస్లిం అరబ్ కంట్రీస్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ ధర్నా చేశారు హమాస్కి సపోర్ట్గా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. ట్రంప్కి కోపం వచ్చింది. అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ వీళ్ళని కంట్రోల్ చేయలేదు, అక్కడ ఇజ్రాయలీ సిటిజన్స్ని చిన్నచూపు చూశాడు హార్వర్డ్ యూనివర్సిటీ వాడు. ఎందుకంటే ఎక్కువ జనాభా ఉన్నారు కదా, ముస్లిం స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడామని చెప్పేసి ట్రంప్ కోపం వచ్చేసింది. అందుకని ఒక రీజన్ ఇది. ఓకే, రెండోది ఏంటంటే వాళ్ళు చైనాతోటి మీటింగ్లు పెడుతున్నారు. ఇక్కడ చైనా ఫోరం అని ఒకటి ఓపెన్ చేసి హార్వర్డ్ యూనివర్సిటీలో వాళ్ళు చైనా వాళ్ళ యొక్క అఫీషియల్స్ని పిలిచి ఇట్లా మీటింగ్లు పెట్టడము, నావిగేటింగ్ చేంజింగ్ టైమ్స్ అని చెప్పి చైనా అఫీషియల్స్ని పిలిచి మీటింగ్ పెట్టడం, స్పెషల్ లెక్చర్లు పెట్టడం, గెస్ట్ లెక్చర్లు పెట్టడం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కోపం వచ్చింది. యూ హ్యావ్ లింక్ విత్ చైనీస్ గవర్నమెంట్, హార్వర్డ్ యూనివర్సిటీ, నీ దగ్గర ఉన్న డీటెయిల్స్ మొత్తం పంపించమని ఒక పెద్ద సర్క్యులర్ పంపించాడు ట్రంప్. ఏది హార్వర్డ్ యూనివర్సిటీకి డీటెయిల్స్ మొత్తం పంపించమా, ఏమేమి ఫొటోస్ ఉన్నాయి, ఈ యొక్క గొడవలు చేస్తుంది ఎవరు, ధర్నాలు చేస్తుంది ఎవడు, హమాస్కి సపోర్ట్గా, వాళ్ళందరిని పంపించమంటే వీళ్ళు మేము ఇవ్వమన్నారు డేటా. నువ్వు ఇవ్వకపోతే నేను డబ్బులు నేను ఆపేశాడు అతను ట్రంప్. నేను డబ్బులు నేను ఆపేసి నీ యూనివర్సిటీలో ఉన్న 7,000 మంది ఫారెన్ స్టూడెంట్స్ లేపేసి నో ఫారెన్ స్టూడెంట్స్ హార్వర్డ్ యూనివర్సిటీ అని ఒక సర్క్యులర్ పంపిస్తే అది గొడవ. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు 8,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఇది చూడండి, హార్వర్డ్ యూనివర్సిటీలో 8,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఫారెనర్స్. దీంట్లో నో ఫారెన్ స్టూడెంట్స్, హార్వర్డ్ యూనివర్సిటీ గొడవ. ఈ 8,000 మంది స్టూడెంట్స్లో మన ఇండియన్స్ 800 మంది ఉన్నారు. 800 స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ. అక్కడ హార్వర్డ్లో చదవాలంటే మినిమం 800 రూపీస్, సారీ 80 lakhs పర్ యానం ఫీజు కట్టాలి. అక్కడ కనీసం ఒక 2 years కోర్స్ చదవాలన్నా 2 కోట్లు ఉంటే తప్ప అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో చదవలేరు. ఓకే, ఇప్పుడు అట్లాంటి వాళ్ళు 800 మంది స్టూడెంట్స్ ఉన్నారు మన వాళ్ళు. వాళ్ళని వెనక్కి పంపించాలకి ఇప్పుడు అంతే కదా, మొత్తం దుబ్బెండి రాబాయి మా హార్వర్డ్ నుంచి అంటే 800 మంది వెనక్కి రావాలి కదా. ఇక్కడ వీళ్ళ గొడవ ఏంటంటే అక్కడ లోకల్గా కాలేజీలో జరుగుతున్నటువంటి ఒక చిన్న వ్యవస్థ. మంది ఇక్కడ ఏంటంటే వీళ్ళు హిందీ నేర్చుకోలేదని చెప్పి ఒక గవర్నమెంట్కి రైట్ టు ఎడ్యుకేషన్ అని చిన్నపిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫండ్ ఆపేశారండి. దానికి దీనికి సంబంధమే లేదు. రైట్ టు ఎడ్యుకేషన్ మీద ఫండ్ ఆపారు తమిళనాడుకి సంబంధించి. ఎందుకు అంటే ఇది హిందీ నేర్చుకోలేదు. చూడు, హిందీ ఇంపోజిషనే కదా గొడవ. మేము త్రిభాషా సిస్టమ్ పెట్టాము, 3 భాషలు మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను డబ్బులు ఇవ్వను అన్నాడు. రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈయన అన్నాడు నువ్వు ఇవ్వకపోతే నా స్టేట్ ఫండ్ ఉపయోగిస్తానని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న స్టేట్ ఫండ్ ఉపయోగించి ఎడ్యుకేషన్ రన్ చేస్తున్నానని స్టాలిన్ చెప్పింది. ఓకే, సరే ఏదైనా ఇది ఏంటంటే ఇదంతా ఫెడరల్ సిస్టము. నేనేం చెప్తానంటే ఇదంతా ఫెడరల్ సిస్టంలో మనం రెస్పెక్ట్ చేయాలి రాష్ట్రాలని. వాళ్ళ పవర్స్లోకి మనం వెళ్ళకూడదు, వాళ్ళకి వదిలేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ ఇష్యూస్, డిఫెన్స్, దేశాన్ని కాపాడటము, డిఫెన్స్ ఇష్యూస్ అవి చూడాలి. ఇట్లా లోకల్ ఎడ్యుకేషను, ఏం చదువు చెప్పాలి, ఎలా డెవలప్ చేయాలనేది రాష్ట్రాలకు వదిలేయాలి. బట్ ప్రతి దాంట్లో అదే చివరికి ఆ డ్యామ్ దగ్గర కూడా సెంట్రల్ ఫోర్స్ని పంపించడము, ఈడీ వచ్చి అక్కడ తమిళనాడు మార్కెటింగ్ కార్పొరేషన్ మీద దాడి చేయడము, ఇవన్నీ కూడా ఏంటంటే ది ఫోర్స్ఫుల్ ఆక్యుపేషన్ ఆఫ్ సెంట్రల్ సిస్టమ్. కాబట్టి కొంత ఫెడరల్ సిస్టాన్ని నమ్మేవాళ్ళు ఇవన్నీ వ్యతిరేకిస్తున్నారు, నాతో సహా. థ్యాంక్ యూ, నమస్కారం.